నమస్తే, మనతో పాటు ఉద్యమకారులు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దోదిమెట్ల బాలరాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుని ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది? ఆ ఉద్యమం సమయంలో తీసుకున్న అంశాలేంటి రూపొందించేటప్పుడు? ఇప్పుడు ఆ అంశాలు మిస్ అయ్యాయా? ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇవాళ తెలంగాణ తల్లి రూపము అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు అందరూ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా కలిసి మేధోమదనం చేస్తే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అనేటువంటి తెలంగాణ రూపం, తెలంగాణ తల్లి రూపం వచ్చింది. అది 2007లోనే అత్యంత అద్భుతంగా ఆ రోజు నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్లో ఆవిష్కరించిండు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ అన్ని వర్గాలను కలుపుకొని ఆ రూపంలో బతుకమ్మ ఉంది. తెలంగాణ మహిళలు ఆడపడుచులు ఆడేటువంటి బతుకమ్మకు చిహ్నం అది. అదేవిధంగా ఒక చేతిలో మొక్కజొన్న కంకులు ఏదైతే ఉన్నాయో తెలంగాణ పెరిగే పాడి పంటలను గుర్తు చేస్తవి. అదేవిధంగా తెలంగాణ తల్లి ధరించినటువంటి ఏదైతే చీరలు ఉందో గద్వాల, పోచంపల్లి చేనేత కార్మికులకు ఔన్నత్యానికి అది దానికి రూపం అది. అదేవిధంగా జరి అంచు చీర కావచ్చు, అదేవిధంగా కాళ్ళకు దొడుకున్న మెట్టలు ఏదైతుందో కరీంనగర్ మెట్టలు అవి. ఈ విధంగా తెలంగాణ తల్లి ధరించిన విగ్రహం ఏదైతే ఉందో కోహినూరు విగ్రహం అందులో ఆ కిరీటంలో రూపొందించబడ్డది. అంటే ఆ విధంగా తెలంగాణ తల్లి రూపం చూస్తేనే ఒక దేవతామూర్తి లెక్క ఉండాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ప్రతిరూపం అది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం, తెలంగాణ ఆశలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి రూపం. అంటే తెలంగాణ తల్లి అనేది ఎట్లా అనుకుంటాం, ఏ మనిషి అయినా తల్లి గర్భం నుంచే పుడతాడు. ఆ తల్లి ఎట్లుండాలనుకుంటాం, ఒక దేవతామూర్తి లెక్క, ఒక తల్లి ప్రేమను కొనలేమని చెప్పేసి అంటుంటాం. అంటే తల్లి, తెలంగాణ ప్రజల తల్లి ఒక గొప్పగా ఉండాలనే ఆలోచనతోటి అనేక మంది మేధావుల మేధోమదనంతో వచ్చిన రూపాన్ని కూడా రూపం మారుస్తాను అంటాడు. ఈయన పెయింటింగ్ పనులు చేసిండు గతంలో. రోజు ఈ రంగులేసుడు పని తప్ప ఇంకోటి లేదు బ్రదర్. ఇవాళ ప్రగతి భవన్కు రంగులేసిండు, పేరు మార్చిండు. ఇవాళ తెలంగాణ తల్లి కూడా రూపం మారుస్తుండు. దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలు కూడా తీసేస్తూ ఉన్నాడు. ఈయన పేరు మార్చుడు, రూపాలు మార్చుడు తప్ప కొత్త పని ఏం లేదు. ఈయన పెయింటింగ్ బుద్ధి అనేది మళ్ళీ ఆయనకు బయటపడతా ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కంటే ముందు పెయింటింగ్ పనులు చేసిండు కదా, తర్వాత ఆర్టీఏ కట్టడం మొదలుపెట్టింది ఈయన. కాబట్టి ఈయన పని అంతా కూడా పెయింటింగ్ చేసే పని చేస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ భవన్ రూపం పెయింటింగ్ చేసిండు, దాని పేరు మార్చిండు. ఇలా తెలంగాణ తల్లి రూపం మార్చిండు. గతంలోనే అధికారిక చిహ్నాన్ని కాకతీయ కళాతోనాన్ని తీసేస్తా, చార్మినార్ తీసేస్తా అని చెప్పిండు. అదేవిధంగా జయ జయ తెలంగాణ గీతం ఏదైతే ఉందో దానికి మెలోడీ వెస్ట్రన్ మ్యూజిక్ను అల్లిండు. కాబట్టి ఈయనకు ఏముంటుంది బ్రదర్, ఈయనకు తెలంగాణ అస్తిత్వంలో పుట్టినోడు కాదు కదా ఈయన. తెలంగాణ అస్తిత్వంలో పుట్టలేను, తెలంగాణ అస్తిత్వ వ్యతిరేక ఉద్యమంలో పనిచేసిన వాడు ఈయన. రైఫిల్ పట్టుకున్నాడు కదా తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అందరూ తెలంగాణ ఉద్యమం కోసం కొట్టడుతున్న చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉన్నాడు కదా. ఏం మాట్లాడుతావు ఈయన గురించి? ఈయన ఎక్కువగా మాట్లాడిన కూడా మాలాంటి వాళ్ళ ఇలో పోతుంది. 365 రోజులలో ఈయన చేసిన మార్పులు అన్నీ కూడా పెయింటింగ్ మార్పులు తప్ప ఇంకోటి లేదు. ఈ పెయింటింగ్ ముఖ్యమంత్రికి గతంలో చేసినటువంటి పని గుర్తొస్తుందని నేను భావిస్తా ఉన్నా.